మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మస్తాన్ రావు గారు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, అలాగే మనతో పాటు కనకరావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ నాయకులు, అంతేగా ఎండి మోసిన్ గారు, టీడీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా మస్తాన్ రావు గారు, ప్రభుత్వం ఏర్పడింది 6 నెలల కాలంలో ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేని పరిస్థితుల్లోనే ఇవాళ టీడీపీ ప్రభుత్వము ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా కేవలం ఈ అభాండాలు మాత్రమే వేస్తూ ముందుకు వెళ్తున్నారనే ఒక విమర్శను చెప్పే ప్రయత్నము వైసీపీ అధినేత చేస్తుంటే, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తంగా మార్చడం వల్ల వాటిని గాడిలో పెట్టే పనిలో ఉన్నాము అంటూ కూటమి ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. రెండిట్లో ఏ వర్షన్ తీసుకోవాలంటారు ప్రజలు? గుడ్ మార్నింగ్ అండి, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న ఇతర ప్రతినిధులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఇవాళ ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు సమరశంఖం పూరించబోతా ఉన్నారు. రేపటి నుంచి కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే వైఫల్యం చెందింది, మనల్ని రోడ్డు మీదకి తెచ్చే విధంగా వాళ్ళ యొక్క పథకాల అమలు కానీ వాళ్ళ యొక్క హామీల అమలు కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజు ప్రజల్లో విపరీతమైన ఆగ్రహవేశాలు ఉన్నాయి. అందువల్ల మనం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే కల్పించారని చెప్పేసి నిన్న ప్రకాశం జిల్లా నేతలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో అనేక అంశాలు వెల్లడించారు. ఏ అంశాల్లో మన కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది, ఎలా అమలు చేయలేకపోతుంది, పైగా ఎలా ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతుంది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలి అనే విధంగా ఆయన వాళ్ళందరికీ కూడా చైతన్యవంతంగా వాళ్ళని చైతన్యపరిచేలాగా కూటమి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం చేసేలాగా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. మరోవైపు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చాలా కీలకంగా ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గత 5 ఏళ్లుగా ఒక మోస ధోరణికి అలవాటు పడిపోయారు. ఆ ప్రభుత్వంలో అన్ని కూడా డీవియేషన్ తో పనులు చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వాటినన్నింటినీ గాడిలో పెట్టాలంటే మీరందరి సహకారం అవసరం. ఇంకా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పాత అలవాట్లు పోలేదు, అందుకనే జడత్వంలో ఉన్నారు. ఆ జడత్వం నుంచి బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవలు అందించాలి. అదేవిధంగా మీ కార్యాలయాలకు ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళని ఏమాత్రం కోపగించుకోకుండా వాళ్ళు అడిగిన సమస్యలను పరిష్కరించేలాగా చూడాలనేది కొద్దిగా వార్న్ చేస్తూనే, మందలిస్తూనే ఆయన మీరందరూ కూడా ముందుకు వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం దిశగా మనం పురోగతి సాధించగలమని చెప్పారు. మరోవైపు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. మనము ఒక ఎగ్జాంపుల్ గా చెప్తూ ఆయన కాకినాడ పోర్ట్ లో మనము అన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా కూడా కలెక్టర్ ఎస్పీలు ఎందుకు పర్యవేక్షణ విజిలెన్స్ కొరబడింది, ఇలా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇలా ఉంటే ఎట్లాగా, ఇక ముందు అసంతృప్తి వెళ్ళకక్కడమా అది, లేకపోతే అంటే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడమా? మా తప్పేం లేదు, అధికారులు మాకు సహకరించట్లేదు అని చెప్పేసి ఒక నిస్సహాయతను ఏమైనా అక్కడ ప్రదర్శించారా అన్నది ఒక విశ్లేషణ వినిపించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగానండి. చిదంబరం గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, పిఠాపురం సభలో మాట్లాడిన దగ్గర నుంచి కూడా ఆయన గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇంకా అదే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన అసంతృప్తి వెలగక్కుతూనే ఉన్నారు. గత 2-3 నెలలుగా చూసినట్లయితే ఆయన అధికారులు మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేయమన్నా కూడా చేయలేకపోతున్నారు అనేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న రెండోసారి కలెక్టర్లు ఎస్పీల సదస్సు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు రాలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి మాటలు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే మరి వాళ్ళకి సంబంధించి ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళని అవసరమైతే బదిలీలు చేస్తారు, లేదంటే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, లేకపోతే వారి దారిలో తెచ్చుకుంటారు. ఐఏఎస్ ఎంత సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అయినప్పటికీ కూడా వీళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రయారిటీస్ ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించేలాగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టించేలాగా చేయాలనే విధంగా వాళ్ళని ముందుకు నడిపించాలి. కానీ ఇంకా ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఆ విధమైన ధోరణి కనపడట్లేదు అనేది నిన్న సదస్సులో కూడా అర్థమైంది. మరోవైపు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా అధికారుల మీద వాళ్ళు పట్టు సాధించలేకపోవడం, ఓ పక్కన సూపర్ 6 హామీలను అమలు చేయలేకపోవడం, మరోవైపు ప్రజలకు భారం మోపుతున్నారు, రైతులు పట్టించుకోలేదనే విధంగా 3 కార్యక్రమాలు ప్రకటించారు.
మనం Right. చూసినట్లయితే రైతులు ఇప్పుడు ప్రస్తుతం రైతులకు ధాన్యం కొనుగోలులో సరిగా జరగట్లేదు, వాళ్ళకి చెల్లింపులు సరిగా జరగట్లేదు. ఓ పక్కన తేమ శాతం ఉంది. ఆ తేమ శాతం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రతి క్వింటాకి కూడా ₹100 నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు అదేవిధంగా వాళ్ళకి పంటల బీమా కానీ, అదేవిధంగా వాళ్ళు గతంలో Right. మేము రైతు భరోసా ఇచ్చేవాళ్ళం, ఇవన్నీ ఇవ్వట్లేదని చెప్తారు. 1 మినిట్ Right. లెట్ మీ Yes. కంప్లీట్. Yes. అయితే చెప్పారు. అదేవిధంగా 27వ తారీఖు కరెంట్ ఛార్జీలు దాదాపు ₹15,000 మేర మోపబోతున్నారు. బాదురు చేస్తున్నారు. అదేవిధంగా 3వ తారీఖు జనవరి 3వ తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆయన పిలిపించారు. అయితే అవును. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇది తీసుకున్నారు. ఈ 3 కార్యక్రమాలు వైఎస్ఆర్‌సీపీకి చాలా కీలకమైనవి. వీటిని విజయవంతం చేయటంలోనే ప్రజలు తిరిగి మనల్ని విశ్వాసం పొందేలాగా మనం వ్యవహరించాల్సి ఉంది. అనేది ఒకటి కార్యకర్తలు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు. Yes. ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి పిలిపించారు. పిలిపినవాడు అయితే yes. Yes. గతంలో కార్యకర్తలు గాని వీళ్ళందరికి గాని విస్మరించారనే ఒక ఇది రైట్లండి, ఇప్పుడు కళ్ళు తెరిచారులేండి. ఇంకా మనం వీళ్ళు 6 నెలలు అయిన తర్వాత అధికారం గురించి మాట్లాడకపోవడము, ఆయన 6 నెలలు అయిన తర్వాత కార్యకర్తల గురించి మాట్లాడుకోవడం రెండు తప్పే అవుతాయి. ఆయన రియలైజ్ అయ్యారని అనుకుందాం. కనకరావు గారు ఆ మాట, కనకరావు గారు అడుగుదాం ఆ మాట. కనకరావు గారు ఇప్పుడు ఎంత మేరకు విశ్వాసం పొందుతారనేది చూడాల్సింది. గుడ్ బుక్ పెట్టే ప్రయత్నం చేశారు. కార్యకర్తల దగ్గర నుంచి పట్టించుకుంటా ఉన్నారు, మమేకం అవుతా ఉంటున్నారు. వీటన్నిటిని కూడా కార్యకర్తలు ఎంత మేర విశ్వాసంలోకి తీసుకుంటారనేది